క్రీస్తు నామంలో చిన్న కొందరు తెలియజేస్తున్నాను. మన ఆరాధనకు పాత్రుడు మన దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ సర్వ సృష్టికి కారణభూతుడు క్రీస్తు ప్రభు. క్రీస్తు యేసును బట్టి ఈ సృష్టి నిర్మించబడింది. సృష్టి నిర్మాత క్రీస్తు ప్రభు అని లేఖనాల్లో తేటగా రాయబడింది. ఆది యందు సృష్టి చేసేటప్పుడు అన్నమాట. ఈ ఆది యందు అనే మాట సృష్టి ప్రారంభానికి సంబంధించింది. సృష్టి ప్రారంభానికి ముందు దేవుడు, క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ, దూతగణాలు, పరలోకం వగైరాలు ఉన్నాయి. సృష్టికి ముందు వీళ్ళందరూ ఉన్నారు. దూతలు ఒకేసారి మహోన్నతుని కొరకు ఏర్పాటు చేయబడిన వారు. వారి లెక్క కోట్ల 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 కొలదిగా ఉంది. అందువలన పరలోకంలో భూమిలాగా వివాహ వేడుకలు జరగవు. వివాహం చేసుకొని బిడ్డల కంటం భూమికి మాత్రమే ప్రత్యేకమైన కార్యక్రమం. ఇది పరలోకంలో జరగదు. పరలోకంలో ఉండదు. పరలోకం వాసులు భౌతికమైన దేహాలు లేనివారు. భౌతికమైన దేహాలు లేనివారు అన్నమాట వాస్తవమే, కానీ దేహాలు లేనివారు మాత్రం కాదు. భౌతికమైన దేహం వేరే, ఆత్మ సంబంధమైన దేహం వేరే. భౌతిక సంబంధమైన దేహం ఉంది కనుక ఆత్మ సంబంధమైనది కూడా ఉంది అని పరిశుద్ధాత్మ తేటగా తెలియచేశారు. మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము, ఇది భౌతిక సంబంధమైన దేహం, ఆత్మ సంబంధమైన దేహం అని రెండు ప్రత్యేకమైన దేహాలను గురించి తెలియచేయబడింది. మీరు 44వ వచనంలో ఘనహీనమైనదిగా భౌతికమైన దేహాన్ని గురించి మాట్లాడుతూ ఎత్తబడి మహిమగల దేహంగా మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా వెత్తబడి బలమైనదిగా లేపబడును. 44వ వచనంలో ప్రకృతి సంబంధమైన దేహ శరీరంగా వెత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. కనుక ఆత్మ సంబంధమైన శరీరాలు ఉన్నాయి, అవి ప్రకృతి సంబంధమైన శరీరాలు మాత్రం కాదు. పరలోక వాసులు దేహాలు లేని వారు మాత్రం కాదు. అందులో ప్రత్యేకంగా దేవదూతగణం ఆత్మ సంబంధమైన దేహాలు కానీ భౌతికమైన దేహాలు కాదు. ఈ భౌతికమైన దేహాలకు స్త్రీ పురుష భేదం ఉండే పద్ధతి మహాదేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. పరలోకంలో ఆయనకు కావలసినంత మంది దూతగణాలు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ భూమిగా నరులు కావాలి అనుకుంటే ఈ నరులందరి కొరకు ఒక స్త్రీని ఒక పురుషుని మాత్రమే చేసి పెట్టాడు. ఈ ఒక స్త్రీ ఒక పురుషుని మూలంగా భూమిలో ఉండే సమస్త మానవ కోటి ఏర్పడాలి అనే మహాదేవుని యొక్క ఉద్దేశమైంది. అందువల్ల రక్తమాంసంతో కూడిన శరీర సంబంధమైన దేహాలు ఉన్నాయి. దానికి సంబంధించిన వివాహ వేడుకలు ఉన్నాయి. ఈ వివాహ వేడుకలకు బదులుగా అనుగ్రహించబడిన గర్భ ఫలము దేవుడు అనుగ్రహించింది. ఈ గర్భఫలం మూలంగా లోకం విస్తరించాలి, జనం వర్ధిల్లాలని మహాదేవుని యొక్క ఏర్పాటు అయింది. ఆ ఏర్పాటు పరలోకంలో లేదు. అందువల్ల వివాహ వేడుకలు పరలోకానికి సంబంధించినవి కాదు అన్నమాట. ఇప్పుడు ఆది యందు అనేటప్పటికీ అసలు ఆది ఏంటంటే సంపూర్ణమైన మహావిశ్వానికి ఆదని కాదు, సంపూర్ణమైన దానికి ఆది అని కాదు. ఆది కొంతవరకు మాత్రమే ప్రారంభం. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడన్నాడు. ఈ ఆది అనేది ఆది. ఆది అంటే
మొదలు మొదలు లేక ప్రారంభం. దేనికి ప్రారంభం? సృష్టికి ప్రారంభం అంటాం. మొదలు సృష్టికి ప్రారంభం. సృష్టి లేనప్పుడు అప్పుడేంటి? సృష్టి లేకపోతే ఎవరు లేరా? సృష్టి లేకపోతే మానవుడు లేడు. సృష్టి లేకపోతే భూమి ఆకాశం లేదు. సృష్టి లేకపోతే మనకు కనబడే ప్రకృతి సంబంధమైనది ఏది లేదు. కనుక ఆది దేనికి? సృష్టికి ఆది, మానవుడికి ఆది, ఈ ప్రకృతి సంబంధమైన ప్రతి దానికి ఆది. ఈ ప్రకృతి సంబంధమైన ప్రతిదీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కలిగాయి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించను అని ఆదికాండం 1:1 మాట్లాడబడిన సందర్భం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించబోయినప్పుడు ఆయనతో పాటు క్రీస్తు ప్రభు ఉండి సమస్తాన్ని జరిగించారు అని తెలియజేయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనము 7 నుండి 9 వచనాలు చదివాం. 10వ వచనంలో మరియు ప్రభువా, తండ్రి దేవుడు క్రీస్తు ప్రభు అని పిలిచి నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఎవరో? ప్రభు అయిన క్రీస్తు యేసు. బైబుల్ చూస్తే మనకి సమస్య తీరిపోయింది. మీరు తండ్రి అంటా, నేను క్రీస్తు ప్రభు అంటా. ఒకవేళ మీరు చూడకుండా మాట్లాడుతున్నా, నేను చూసి మాట్లాడేదే తేడా, వ్యత్యాసం అంతకంటే. హెబ్రీయులకు 1వ అధ్యాయంలో చూస్తే సంగతి మీకు తేటకు తెలిసిపోతుంది. మాట్లాడితే తన కుమారుని గురించి అనే సంగతి ఉదయం మనం మాట్లాడుకున్నాం. తన దూతలను వాయువులు కానీ 7వ వచనంలో తన సేవకులను అగ్నిజ్వాలు కానీ చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుతున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే అని తన కుమారుని గురించి చదివిన మొదటి భాగం వదిలిపెట్టేసింది. ఇప్పుడు 9, 10 వచ్చేది 8, 9 వచనాల్లో 10వ వచనంలో తన కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే తండ్రి అని దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే మరియు ప్రభువా, నీవు ఆదిలో భూమికి పునాదులు వేస్తే ఆకాశములను నీ చేతి పనులే. ఎవరు చేతి పని? ఆకాశము భూమి. ఆకాశములు భూమి క్రీస్తు ప్రభు యొక్క చేతి పనులు. ఇవి చేతి పనులు అన్నమాట. ఏం చేతి పనులు? భూమి ఆకాశములు. భూమి ఇంకా ఆకాశములు చేతి పనులే. చేతి పనులు అంటే మీకు ఒక అబ్జెక్షన్ వస్తుంది. ఏమైంది నీకు అబ్జెక్షన్? చేత్తో చేశాడా భూమిని? ఆకాశాన్ని చేత్తో చేశాడా? చేయలే. ఆకాశాన్ని చేత్తో చేయలే, భూమిని చేత్తో చేయలే, భూమి మీద ఉన్న దేన్ని చేత్తో చేయలే. దాదాపుగా మనిషిని తప్ప. చేతి పనులు అంటే ఏంటి? ఈ చేతి పనులు అనేది సృష్టికి సంబంధించిన పేరు. భూమి ఆకాశంలో నీ చేతి పనులే. కాబట్టి భూమి చేత్తో చేయబడింది కాకపోయినా దానికి పేరేం పెట్టాడంటే చేతి పనులు అని పేరు పెట్టాడు. అంటే వాస్తవంగా మీకు తెలిసినట్టు కలుగుని కాకని పలుకగా అది కలిగి, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగి. అప్పుడు ఆరింగాల ఏర్పడిన కాకనిగా ఏర్పడింది. విశాలం ఏర్పరచబడి సముద్రమా ఒకసారి కూర్చోబడమని చెప్పి పలుకగా ఆ ప్రకారం. కనుక ఆది కాలంలో మీరు సృష్టి విధానం చూస్తేనే చేత్తో చేసినట్టుంటది. ఎలా చేసినట్టుంటది? నోటి మాట పలికితే అయినట్టుంటది. వాస్తవం. నోటి మాట పలికితే అయ్యాయి. చేత్తో పట్టుకుని ముద్దలు చేసినట్టుగా భూమిని ఆకాశాన్ని ముద్దలు చేయాల. పలుకుట వల్లనే అవి సంభవించాయి. కానీ చేతి పనులు అంటే ఏంటి మరి? చేతి పనులు అనేది ఈ సృష్టికి సంబంధించిన వాటికి పేరు పెట్టిన పేరు. నేను చెప్పాను మీకు అర్థమైతే
ప్రభువైన క్రీస్తు యేసు వారు ఈ ప్రకృతికి, భూమికి, ఆకాశములకు చేసినవాడు సృష్టికర్త వాస్తవానికి. అయితే ఒకటి చేసినవాడు ఆయన, ఘనత దక్కింది తండ్రి దేవుడికి. ఏం కథ? కట్టించుకున్నవాడు ఒక ఆయన, కట్టినవాడు మరొక ఆయన. మరి పని చేసినవాడు ఒక ఆయన, చేయించుకున్నవాడు మరొక ఆయన. ఇల్లు కట్టింది ఎవరో, కట్టించుకున్నది మరొక. ఇది ఎవరికంటే చెట్టు వెళ్ళింది. ఎవరు కట్టారు? చెట్టు కట్టింది. చచ్చివారు కట్టారు. చచ్చివారి పని కట్టారా? లేదు, బయలుదేరి మేస్త్రీలు, బయలుదేరి పని వాళ్ళు కట్టారు. మరి చచ్చి కట్టింది వాళ్ళు చర్చలు కట్టుకున్నారంటే ఏంటి అర్థం? అందువల్ల నిర్మాత వేరే, దాన్ని నిర్మించిన నిర్మాణకులు వేరే. ఎవరి సంతకాడు? తండ్రి అని దేవుడు సంతకం. ఎవరు చేశారు సంతకాని కొరకు? క్రీస్తు ప్రభువు చేశారు. కనుక సొంతగాడు తండ్రి అని దేవుడు, తండ్రి అని దేవుడు కొరకు చేసిన వాడు క్రీస్తు ప్రభువు. అది వాస్తవమైన సంగతి. సమస్తలో క్రీస్తు ప్రభువు చేసింది సృష్టిని, భూమి ఆకాశంలో ఆయన చేసిన కార్యక్రమాలు పనులే. ఆయన చేసిన పనులు అంటే చేతి పనులు అన్నాడు. కలుసుల రాసిన పత్రిక మీకు తెలిసింది. 15వ వచనం 1వ అధ్యాయము. ఆయన క్రీస్తు ప్రభువు అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అనగా ఆకాశమందున్నది, భూమి మీద ఉన్నది, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనంలోను, ప్రభుత్వంలోను, ప్రధానంలోను, అధికారంలోను సర్వము ఆయన నుండి సృజింపబడను. సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడు. ఆయన 17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు క్రీస్తు ప్రభు, సమస్తమునకు ఆధారం. కనుక చేసిన వాడు, సృష్టిని నిర్మించిన వాడు క్రీస్తు యేసు. అయితే ఈ సృష్టికి ఆగింది ఏ సృష్టికి? ఆగింది భూమి ఆకాశం ఉన్నాయే, ఈ సృష్టికి ఆగింది. అది దేనికైతే ఆగిందో దానికి అంతముంది, ఆగిన దానికి అంతముంది. కాబట్టి ఏం చేసినారంటే ఆకాశంలో నిలిచేసి పనులే అది నశించను, దాన్ని నిలిచింది. అదే చెప్పాడు. ప్రభువాన్ని రాజుని భూమికి పునాది వేసింది, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించులుగానే నిలిచిందువు, అవన్నీ వస్త్రములు పాతకులను, ఉత్తరం మీద వాటిని మరిచివేతువు, అవి వస్త్రములు నష్టములను గాని మీరు ఏకరీతిగానే అన్నావు, నిత్యవస్త్రములు తొడిగారు. కనుక ఆ సృష్టికి ప్రారంభం ఉంది, ఈ సృష్టికి అంతం ఉంది. ప్రారంభమైన కార్యక్రమాలు ఉన్నాయి కొన్ని, లేకపోతే ప్రారంభం గురించి తెలియని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వాటి రాజులు బైబిల్లో ఆది ఉన్న వాటిని, ఆది అన్ని దేవుడు భూమికాశం సృజించను అని చెప్తున్నాడు. ఈ ఆది ఉన్న వాటిని చేసిన వాడు క్రీస్తు, వాటి సొంతం ఉంది. మరి ఆది కాకుండా సంగతులు ఉన్నాయే, అంతం లేని సంగతులు ఉన్నాయే, వాటిని చేసింది ఎవడు? భూమి లేకముందు, ఆకాశం లేకముందు ఉన్నాయే, పరలోకం ఉందే, అది దేవుని నివాస స్థానమే, దాన్ని చేసింది ఎవరు? ఈ భూమి ఆకాశాలతో పరలోకం ప్రారంభం కాల. కరెక్ట్? భూమి ఆకాశంలో పరలోకం ప్రారంభం కాల. భూమి ఆకాశాన్ని ప్రారంభించిన వాడు ఎవరో క్రీస్తు. సరే, భూమి ఆకాశాలకు ముందు ఉన్నది. భూమి ఆకాశాలు లేనప్పుడే నేనుందో నేను చెప్పాను. మీకు ఎవరన్నాముందో? క్రీస్తు బాబు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, తండ్రి దేవుడు ఉన్నాడు, దేవదానం ఉంది, పరలోకం ఉంది. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ సృష్టికి సంబంధించిన వాటినేమో చేతి పనులు అన్నాయి. అదే ఇది వేరు చేతి పనులు, చేతి పనులు కానీ చేతితో చేసిన చేతి పనులు కానీ
ఈ భూమి ఆకాశంలో మీరు చేతికెళ్ళి, ఎందుకంటే సృష్టి సంబంధించిన సృష్టి అలా సృష్టిపోయి సృష్టికి సంబంధించి అనేది ఉన్నతుంది. వాటిని చూపెట్టుతున్నాను మీకు. వాటిని ఎవరు చేశారు? చూపెట్టండి. దీంట్లోనే ఉంది, మీరు ఎక్కడికే పోవాల్సిన అవసరం లేదు. ఏ పుస్తకాలు, రహస్యాలు, కామెంట్రీలు, కామెంట్రీ పెద్ద గ్రంథం కాదు. పెద్ద గ్రంథం చేస్తే పోస్తే సంగతి మాట్లాడతాడు. మేము గ్రంథం చేసి చదివితే అది గ్రహించగలిగితే దైవాన్ని మేము మాట్లాడతాం. మేము గ్రంథం చేస్తాం. సభ్యుల ప్రశ్న సభ్యుల ప్రశ్న పత్రికలో ప్రధాన యేసు ఈ భూమి మీద యాజకత్వం చేయడానికి వెళ్ళేదట. అందువల్ల ఆయన ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళాడు అని రాయబడింది. 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి జాగ్రత్త హస్తమాటాల్సింది. హస్తకృతము అంటే చేతి పని. హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది. చేతి పని అయితే సృష్టి సంబంధించింది, చేతి పని కానిది ఈ సృష్టి సంబంధం కానిది. కాబట్టి సృష్టికి ఏం పేరు పెట్టారు? చేతి పనులకు పేరు పెట్టాడు. ఈ సృష్టి సంబంధం కానిది ఏదో ఉందంట, సృష్టిలో భక్తి లేదట. చదువుతాం. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తాను నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకలైతే స్వరక్త రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించింది. ఏ ఊరిలో ప్రవేశించాడు? ఈ భూమి మీద ఎక్కడ ప్రవేశించలా, ఆకాశంలో అక్కడ ప్రవేశించలా. ఎక్కడ ప్రవేశించాడు? మరి ఎక్కడ ప్రవేశించాడు? భూమి ఆకాశంలో కాదు. భూమి ఆకాశం అయితే సృష్టి సంబంధించిన చేతికంలో ప్రవేశించినట్టు. మరి ఎక్కడ ప్రవేశించాడు? ఈ సృష్టి సంబంధం దాంట్లో ప్రవేశించలేదు. 24వ వచనం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును కోరి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించింది. పరలోకం దేనికి సంబంధించింది కదనమాట, ఈ సృష్టి సంబంధించింది కాదు. కాబట్టి భూమి ఆకాశం సృష్టించినప్పుడు ఏం సృష్టించలేదు? ఏం సృష్టించలేదు. పరలోకం సృష్టించు బయట. పరలోకం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు నుంచిందో నాకు. కానీ సృష్టి ఎప్పుడు ఉంటుంది? సృష్టి కాదండి, సృష్టి ప్రవేశించినప్పుడు ఉంది. ఆదరితో భూమి ఆకాశం సృష్టించింది అని చెప్పబడిన సంగతులు ఉన్నాయి. కాబట్టి సృష్టికి ప్రారంభం ఉంది. సృష్టికి ప్రారంభించిన కొన్ని సంగతులు ఉన్నాయి. సృష్టికి ప్రారంభం కాని సృష్టితో సంబంధం లేని సంగతులను సృష్టిలోనే సృష్టిలో పూచేశాడు. సృష్టికి సంబంధం కాని సంగతులు తండ్రి దేవుడు చేశాడు. చదువుతానికి సంబంధించి పొద్దునకే ఉన్నాం 11వ అధ్యాయంలో. అయితే మీరు గంగ వెళ్ళినప్పుడు విచక్షణగా విరమించి జాగ్రత్తగా చదవటానికి మీరు మనసు తెలుసల్లా. 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో 10వ వచ్చిందండి. ముఖ్యమంత్రి 10వ వచనంలో ఏమనగా దేవుడు దేనికి శిల్పిగా నిర్మాణకుండా ఉన్నాడో. ప్రభు అయిన క్రీస్తు యేసు కాదు దీనికి శిల్పి నిర్మాణకుడు. ప్రభు అయిన క్రీస్తు దేనికి శిల్పి నిర్మాణకుడు? భూమి ఆకాశములకు వాటికి సంబంధించిన సమస్తమైన వాటికి ప్రభు అయిన సృష్టి నిర్మాణకుడు. ఈ సృష్టి సంబంధం కాని వాటికి ఇంకొక ఆయన నిర్మాణకుడు ఉన్నాడు. అబ్రహామును మాట్లాడుతూనే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుండా ఉన్నాడో పునాదులు గల పట్టణం వైపు అబ్రహాము ఎదురు చూసింది. పునాదులు గల పట్టణం. భూమి మీద లేదు, అది ఆకాశం అంతకంటే లేదు.
భూమి ఆకాశాలు మించి ఎక్కడో. అయితే ఎవరు దానికి శిల్ప నిర్మాణకుడు? దేవుడే శిల్పి దానికి నిర్మాణకుడు. కాబట్టి పరలోకం గురించి మాట్లాడినప్పుడు ఈ సృష్టి సంబంధం కానిది, మరిఘనమైనది, హస్తప్రపంచాన్ని అక్కడికి వెళ్ళాడు కృష్ణ ప్రభు. అయినా చూద్దాం చక్కగా చూస్తేనే మనకి ఇంకా సంగతులు వివరించబడ్డాయి. అబ్రహాము ఈ సృష్టిలో భూమి మీద యాత్రికుడు పరదేశుట 13వ వచనండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరం నుండి చెట్లు వందనం చేసి తాము భూమి మీద యాత్రికులను పరదేశంలో ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారేమవుతున్నది. ఇలాగ చెప్పేవారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరుచుతున్నారు కదా. వారు ఏ దేశం నుండి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారు? భూమిలో నుంచి వచ్చారా? భూమిలో నుంచి. భూమి ఎక్కడి నుంచి, ఇది ఎక్కడి నుంచి? మట్టి భూమిలో నుంచి వచ్చిందన్నమాట భాష. కాబట్టి మాట్లాడుతున్న మట్టిని గుర్తి కాదు అన్నమాట. ఈ మట్టి దేహము కృష్ణ యొక్క చేతికి, కాబట్టి సృష్టి సంబంధించి వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఎంచుకుని వెళ్ళలా వెళ్ళుటకు వారికి వీలు కలిగిందని. అయితే మరి శ్రేష్టమైన దేశమును ఏం దేశం అంటానంట? పరలోక సంబంధమైన దేశమునకు వస్తున్నారు. భూ సంబంధమైన దేశం ఉంది, పర సంబంధమైన దేశం. వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. అందుచేత వారు దేవుడిని గుర్తుపెట్టచ్చు, దేవుడు వారిని చెప్పి సిద్ధు పద్ధతులు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లేదనగా ఆయన వారి కొరకు అంటే దేవుడు వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆల్రెడీ మేడ్. మీరు ఈ సందర్భంలో అపార్థం చేసుకుంటారేమో ఇంకో లేఖనం చెప్తారు. మా ప్రభు యేసు తన అపోస్తులతో మాట్లాడిన యోహాను సువార్త 14వ అధ్యాయం. 14వ అధ్యాయం మొదటి నుండి అంటున్నాడు, మీ హృదయములు కలవరపడినది, దేవుడి నుండి విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంటుంది. ఎవరిల్లది? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలిగి పరలోకం తండ్రి దాని తండ్రి బిడ్డ ఏదైనా మీతో చెప్పుదును. నేను మీకు స్థలము సిద్ధపరిచి వెళ్తున్నాను. అంటే ఏం చేస్తాడు? కొత్తగా పెట్టాలంటేనే నో న్యూ కన్స్ట్రక్షన్. ఏం చేస్తాడంటే ప్లేస్ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ది అలాట్మెంట్. అలాట్మెంట్ చేస్తాడే ఎవరికి పోర్షన్ ఎలాంటి కావాలి? అలాట్మెంట్ అని తెలిసినా అలాట్మెంట్ చేస్తుంది కదా. అలాట్మెంట్ అని తెలుసు ఎవరికి దేనికి కేటగిరీ లేదు. అది ఎన్ఐజియా, మిడిల్ ఇన్కమ్ గ్రూపా, హైయర్ ఇన్కమ్ గ్రూపా, లేకపోతే కార్పొరేషన్ డౌన్ గ్రూపా, ఏ గ్రూప్ అది? ఆ అలాట్మెంట్ చేసేవారన్నమాట. వారి వారి పని చెప్పిన ప్రతిఫలం క్రీస్తు పెట్టిన దాన్ని బట్టి మీకు దేవుడికి సంబంధించిన వాడు అలాట్మెంట్ మాత్రమే క్రీస్తు తప్పగించబడింది. కానీ తప్పకుండా ఇవ్వాలి అలాట్మెంట్ చేయడానికి. నిర్మాత ఎవరన్నమాట? పర్లోక నిర్మాత తండ్రి. భూమికి ఆకాశంలో నిర్మాత ఎవరన్నమాట? తండ్రి అంటే సృష్టికర్త, అవును సృష్టికర్త. క్రీస్తుని సృష్టికర్త, అవును సృష్టికర్త. ఆయనేమో పర్లోక సంబంధమైన వాటిని చేశాడు, క్రీస్తు సంబంధమైన. వాటిని వచ్చేసి మనిషిని చూడగలిగిన గ్రంథంలోనే ఉన్నాయి, లేకుండా పోయింది ఏమిటా? మనం ఎక్కడో నుంచి తీసుకొచ్చి దీంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవం కాబట్టి వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఆయన వారి కొరకు పట్ల సిద్ధపరిచాడంటే కృష్ణ ఏం చేస్తాడంటే ఎలా చేస్తాను సంగతి మీకు ఏం
చేస్తున్న కారణాన ఏ డిపార్ట్మెంట్ చదివించే నేను ఆఖరి పేమెంట్ ఇచ్చే కార్యక్రమం తీసుకుని హ్యాండిల్ చేస్తున్న కారణాన ఎవరికి ఏది ఎలా దానికి క్వాలిటీ అవుతుందో దాన్ని బట్టి ఆయన చేస్తుంటాడంటే ఇస్తే ఆశ్చర్యపడాల్సిన తనకి పర్వాల్సింది మనం బట్టి సంఘం దేవుడు ఇప్పుడు నిర్మాణం చేస్తే తీసుకుని భౌతికమైన దేహాన్ని చెప్తాను నా ప్రశ్న ఈ దేహం అయితే మనం ఉదాహరణ దీనిలో గ్రహించుకోవడానికి పర్వాలేదు దేవుడికి ఉదాహరణ తయారు చేసి పెట్టాను ఇది చూస్తే ఇది పోతుంది సంఘం దేవుడు పోకుండా శాశ్వతంగా ఉండడానికి సంఘ నివాసం చేసి పెట్టుకోవడానికి ఈ దేహం ఎందుకు పనికిరాదు కనుక వేరే దాన్ని తయారు చేసి రెడీగా పెట్టించేది పత్రిక భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శరీరము సిద్ధమైపోయింది చేతి పని కాక ఇదో ఈ చేస్తాం మట్టి ఇస్తున్నాడు ముందు బొమ్మను చేశాడు చేస్తుందా అలానే దాని చేతి పని కనిపించుడు ఈ దానితో చేతి పని కాక దేవుని చేత కట్టబడ్డది నిత్యమైన నివాసము పర్వతముందు మనకున్నది వేరు అదెవరి పని చేతి పని కాదు చేతి పని కాదు ఇదే చేతి పని ఉంది వినాయకుడు చేస్తుంది చేతి పని కాదు సంఘం ఇంకొక అభ్యాసంలో వచ్చేస్తున్నట్లా కాలం పిల్లని చేతి పని రానగలిగింది ఆయన చేశాడు కానీ అవకాశం చేశాడు అలా సంఘం ఆయన చెప్పించుకుని ఆలోచించచ్చు మరంతా చదివిస్తాయి సంగతి తెలిసిందే భావన నుంచి పుట్టింది ఆ భావనకు రూపమిచ్చింది ఎవరు భావన పుట్టింది అవుతాక రూపమిచ్చింది మరొకట పుట్టిన ఒకమంటలో భావన రూపమిచ్చింది మరొక శరీరులకు మొదటి పత్రికలు బయటకు చదవ ఉంటున్నది మనం మొదలు ఆయన విరుద్ధంగా చదవాలో చదవబట్టాలి భారతంలో భూమి మీద నేను దేవతలను మన భక్తుడే దేవతలు ఆయన తండ్రి ఆయన నుండి ఎక్కడికి భావన ఆయన నుండి పోతుంది సమస్తమును కలిగిన మనము ఆయన కొడుకున్నాం సరే మరియు మనకు ప్రభు భక్తుడే ఆయన తీసుకు ఆయన ద్వారా సమస్తమును కలిగిన మనము ఆయన ద్వారా కలిగిన కాబట్టి మనతో భావన గొప్పగా ఉంది క్రియాత్మకమైన తీర్చి అలా సంఘం వరకు తీసుకొని పెట్టారు అన్నానంట తెలుగు కోసం పత్రిక అధ్యాయం తెలుగు 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రతి ఇల్లును ఎవడైనా వచన చేత కట్టడం ఎవరన్నా కట్టాలి వెళ్ళొచ్చుగా రాదు ప్రతి ఇల్లును ఎవరైనా వచన చేత కట్టబడింది వచ్చి చాలా ఉండిన గడ్డిని ఇళ్ళకి తోలుకుంటుంటారు, లేకపోతే అమ్మేసుకుంటుంటారు.
సృష్టించమన్నారు కానీ సృష్టించమన్నారు కానీ మహోన్నతులకు దేవుడు తానే ఈ భూమిని ఆకాశాన్ని తన చేత చేస్తున్నందు వల్ల కాదు, క్రీస్తు ప్రభు చేశాడు అని చెప్పాను. మీకు వ్యత్యాసం అందువల్ల ఈ వ్యత్యాసాలు మనుషులు దాటికి ఎప్పుడైతే చూడలేకుండా పోతారో వారి మనసులో ఏమంటే అంటే అనిపిస్తుంది, అలుకుగా ఆడుతుంటారు. నేను చెప్పామన్నా, మీరు విన్నారనుకుంటాను. మరి పల్లెటూరు కొంచెం కుప్పలు నూర్చాక అయిపోయాక గడ్డి చాలలో ఉంటుంది. కొంతకాలం చాలలో ఉండిన గడ్డిని ఇళ్ళకు తోలుకుంటుంటారు, లేకపోతే అమ్మేసుకుంటుంటారు. అమ్మేటప్పుడు మా ఊర్లో ఆ రోజుల్లో నేను ఉండేది దినాల్లో నాటు బండ్లు అని ఉండేవి. నాటు బండ్లు అంటే చక్రాల బండ్లు అన్నమాట, మామూలు చెక్కతో చేసిన చక్రాల బండ్లు ఉండేవి. ఆ చక్రాల బండి మీద ఎత్తుగా మోపులు వేస్తుంటారు. మోపులు వేసేటప్పుడు తాడు నడుంకేసుకొని లాగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు తాడు దిగి కింద బండి కొట్టారు జనం. ఆ తాడు తెగిపోయింది ఒక రోజున బండి లాగుతున్నప్పుడు మోపు. ఈయన పడిపోయాడు, ఆ తొంట ఆడబడేసింది. బండి కట్టి తర్వాత కట్టుకుని వెళ్ళిపోయారు. దాని పక్కనే రోడ్డు పక్కనే తాడు పొడవాటి మోపు పడేసింది. ఆ ఉదయం అంటే ఒక ఆయన శనికి పోయాడట. శనికి పోతే తాజు బాగుంది అంటే అక్కడ శనికి వచ్చాడు అని ఆలోచన చెప్తా ఉన్నారు. వాళ్ళ భావన ఏంటంటే తాసుభావం చెరిగితే దానికి ఏమన్నా టచ్ అయితే అది ఇంటికి వచ్చింది కలుసుద్ది అనే ఒక నమ్మకం ఉంటుంది జనానికి. అది అబద్ధం సత్యం నాకు మాత్రం తెలియదు. ఈ నమ్మకంతో ఆ శనికి వచ్చిన చెప్పినట్టు ఉన్నాడే అతన్ని మాత్రం మంచం మీద పెట్టారు. తాసుబాబు మంచం ఎక్కదు అంట, అందుకని నేను మంచంలో నడుబొడ్డుని పెట్టి కూర్చోబెట్టాను. ఇవన్నీ కథలు అన్నమాట, చెప్పుకునే కథలు మీకు చెప్తాను నేను. ఆ తర్వాత చుట్టూ జనం కూర్చున్నారు. మంచి బాణకర్రలు చూసుకుని భయంకరంగా మనగాళ్ళు వస్తుంది, అది కొట్టేద్దాం. రాత్రి అయిపోయింది కాబట్టి ఇంకా వస్తుంది గ్యారెంటీగా. ఇక అది ఎక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది, వచ్చా ఉంటుంది, అది ఎక్కడో ఉంటుంది, దాకా ఉంటుంది, మనం కొంటూ ఉండరు. ఈ రాత్రి అయిపోయినాక 10 గంటలు దాటినాక వాళ్ళు అక్కడికి బయటికి వెళ్ళాలా అని ఆలోచన వచ్చింది. అంటే నెంబర్ 2 బాత్రూమ్ అన్నమాట. ఇప్పుడు ఒక్కడ వెళ్తాడా, తాజుబాబు అయిపోయా. ఒక్కడ అన్నాడు కాబట్టి నేను కూడా వస్తావదా అన్నాడు. ఆయన పెద్ద పెద్ద ధైర్యస్తుడు. బాణకర్ర, చెరకు బాణకర్ర తీసుకున్నారు, టార్చ్ లైట్ వేసుకున్నారు. వెళ్తాను అర్థం ఉండేటప్పటికి పాము అనుకున్నారు కదా, ఆడు తెగిపోయిన మోక అక్కడ పడి ఉంది. అరే చూసావు కదా, ఎదురు మనకే వస్తుంది, ఇది ఎంత ధైర్యంగా అన్నాడు ఒకడు. ఎదురు అన్నాడు ఒకడు, దబాది బాగా వదిలిపెట్టారు. సైకిల్ ఎంచుకుంటా పోయినా అది పోయింది, మానేశారు. ఇంటికి వచ్చేసారు. ఇంకేమన్నా పెట్టి పడేసాను, ఇంకేడుంది అది, ఎంత పెద్దదని, బా ఏం లేచిందని, కొత్త లేచిందని పోయి పోయి భయంకరమే. ఈ కోతలు అన్నీ కోసేసారు. సరే పాము తెచ్చింది అనుకుంటే చచ్చింది అనుకున్నారు. మొత్తానికి ఆ రోజు తెల్లారిపోయింది. మొత్తం నేనే చేశాను, పామును పెట్టారంటే పెద్ద పెద్ద మనకు ఆడిపోవంట, అది ఏందో కొట్టేసి అక్కడ పడేశారంట. చూసేద్దాంటే వాళ్ళు ఎక్కడ కొట్టారు పడేశారని చెప్పారు. ఆ స్థలంలో పోయి చూస్తేని పాము కనపట్లా.
పెద్ద మోక ఉంటుంది. వీళ్ళు కొట్టిన పాము ఇది కూడా తీసుకొచ్చా, మన వాళ్ళు కొట్టిన పాము చేసే పెద్ద బోరాజు పాము లేచిపోయిందంటే ఇది గొప్ప. అందువల్ల మనుషులు ఏం చేస్తుంటారంటే వాళ్ళు అలక లోపల ఉండే భావన ఉండే దాన్ని ఏం చేస్తుంటారంటే ఏది కనపడితే దాని మీద వేస్తుంటారు అన్నమాట. అంతకంటే జరిగేది ఏం లేదు. దాన్ని ఏమంటారంటే ఇల్యూజన్ అంటారు నామాలు. అందువల్ల గ్రంథం చదివేటప్పుడు ఏం చేశారంటే యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు సృష్టికర్త అనేటప్పటికి ఎక్కడైనా సృష్టి అన్న పేరు చెప్పినా లేకపోతే ఇంకేదన్నా పేరు చెప్పినా దేవుడు అని పేరు చెప్పినా తగిలించేశారు. వాస్తవంగా ఎవరెవరు అని రోజున మనం థాట్ చేసుకుని జాగ్రత్తగా చూస్తూ ఉంటేనే క్రీస్తు ప్రభు సృష్టికర్త వాస్తవం. కానీ మరింకొక సృష్టికర్త ఉన్నాడు. సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు ఆదియందు భూమి ఆకాశం సృజించిన మాట వాస్తవం. ఆదికి భూమికి పునాదులు వేసిన మాట వాస్తవం. ఆకాశంలో ఆయన చేసిన మాట వాస్తవం. అయితే తిరిగి ఆయన వెళ్ళాడే, ఆయన అంతకుముందు ఉన్నాడే, అది ఆయన చేసినవి కాదు. ఎవరు చేసినాయి? ఆయన దేవుడు చేసినాయి. ఇప్పుడు ఆయన వెళ్ళిన స్థలం ఏదన్నమాట ఈ సృష్టి సంబంధమైనది కానిది, సంబంధం కానిది మరి ఘనమైనది ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకంలో ఎవరిదో కాదంటాను క్రీస్తు ప్రభు చెప్పాడు, నా తండ్రి ఇల్లది అని. నేను నీకేం చెప్తున్నానంటే గ్రంథాన్ని విడమర్చి జాగ్రత్తగా చూస్తే నీకు రెండు రకాలైన సృష్టిలు ఉన్నాయి. ఒకటి ప్రారంభించబడిన సృష్టి బైబిల్లో మనకు చెప్పబడిన ప్రత్యేకించి దాంట్లో మనం ఒక భాగం, ఆ సృష్టిలో మనం ఒక భాగం. ఆ భాగంలో దేహంతో ఈ దేహం ఉంది, మన మట్టి ఒళ్ళు, ఇది ప్రారంభించబడిన దేహానికి సృష్టికి సంబంధించింది. కానీ నాలో పోసిందే ప్రారంభించబడిన సృష్టికి సంబంధించింది కాదు. నాలో పోసిన జీవము, ఊపిరి ఎవరిదని? దేవుడు తన జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ. అది ప్రకృతిలోంచి వచ్చిందా? నాలో ఉండే వ్యక్తి ప్రకృతిలోంచి రాలా. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. కనుక ప్రకృతి కాలిపోయే రోజున నాలో కాలిపోయింది మరొకటి దేవుని చేత అనుగ్రహించబడింది, అది దేవుని. అందుకు నేను శాశ్వతుడిని. కనుక నేను ఎక్కడి నుంచి వచ్చానంటే శాశ్వతుడు దేవుని దగ్గర నుంచి వచ్చాను అన్నమాట. శాశ్వతుడు దేవుని దగ్గర నుంచి వచ్చాను కనుక నేను అనే నా వ్యక్తిత్వము, నేను ఈ వ్యక్తిని శాశ్వతమైన వాడిని. కనుక ఈ గుడారం రాలిపోయింది. ఈ గుడారం రాలిపోతే నన్ను ఆయన దిగంబరిగా పెట్టాలని ఉద్దేశించాల. దిగంబరిని కాకుండా ఉండటానికి మరి శ్రేష్టమైన ఒక దేహాన్ని కడుతున్నాడంట గుడారాన్ని. ఇది రాలిపోతే అది వేస్తాడు. ఒకవేళ రాలిపోకుండా ప్రభు అనే క్రీస్తు యేసు మహాప్రభు ప్రత్యక్షమే రోజు వరకు ఉంటే దాన్ని దీని మీద తొడుగుతాడు. తొడిగితే ఏమవుద్దంటే లోపల ఉన్నది లోపలికి వెళ్ళింది జీర్ణమైపోయి ఆ తొడిగిందే శాశ్వతంగా కనిపిస్తుంది. అలాంటి ఒక ఏర్పాటు ఉంది, అది దేవుని చేత కట్టబడింది. కనుక శాశ్వతంగా ఉండే ప్రతిదీ తండ్రి దేవుని చేత కట్టబడినాయి. తాత్కాలికమైన డిజైన్లో కట్టబడిన అవన్నీ క్రీస్తు ప్రభు వలన కట్టబడినాయి. కనుక అబ్రహాం చూచింది దేవుడు దేవునికి శిల్పియో నిర్మాణకుండా ఉన్నాడు, పునాదులు గల పట్టు. క్రీస్తు ప్రభు వెళ్ళింది ఆయన తండ్రి ఇంటికి, ఆయన కట్టిన ఇంటికి కాదు. పరలోక సంబంధమైన. కనుక నేను జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే పరలోక సంబంధమైనది దేవుని చేత నిర్మాణమైనది అని రాయబడింది గ్రంథంలో. చూపిస్తారు మరొకసారి. హెబ్రీలకు 11వ అధ్యాయం. హెబ్రీలకు 11వ అధ్యాయం. మీరు మరొకసారి చూస్తేనే 10వ వచనంలో ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుండా ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను.
13వ వచనం నుండి తిరిగి వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని, భూమి ఎవరిదే? కృష్ణ ప్రభు నిర్మాణం చేసింది కనుక అది ఈ ప్రకృతి సంబంధమైంది కనుక చేతి పనిగా ఎంచబడింది. విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరుచున్నారు కారా? మరి ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం మందు ఉంచుకుని ఎడలా మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా ఏ దేశం? అది పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అది సృష్టి సంబంధించింది కాదు. పరలోక సంబంధమైన దేశంను కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడు అనిపించుకుంటూ దేవుడు వారిని గురించి సిగ్గుపడ్డాడు. అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. హెబ్రీయులకు 4వ అధ్యాయంలో వచనం నుండి ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుతున్నాం. కింద చదివేస్తే 15వ వచనంలో ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలుడు అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకే మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడినందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చెప్పగలవాడైనాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకు పాపములను క్షమించాలి. పాపముల నిమిత్తము అర్పణం చేయవలసిన వాడై ఉన్నాడు. మరి ఎవడుని ఘనత తనకు తానే వహించుకొనడు. ప్రభు అటువల్ల క్రీస్తు కూడా 5వ వచనంలో ప్రధాన యాజకుడగుటకు తను తానే మహిమ పరచుకొనలేదు, తండ్రి దేవుడు దీన్ని ఇచ్చాడట. 8వ అధ్యాయానికి వచ్చాము. 8వ అధ్యాయంలో సంగతి వివరిస్తా ఉన్నాడు. మొదటి నుండి మేము వివరించుతున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా, మనకట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ఎవరు కట్టారంట? ప్రభువే స్థాపించిన. ప్రభువే స్థాపించిన జాగ్రత్త పెద్ద అక్షరాలతో చేపెట్టింది. తండ్రి దేవుడు స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయ్యండి. పరలోకం ఎవరు కట్టారంట? పరలోకమందు మహామహుని సింహాసనం కుడిపార్శ్వమున ఆసీనుడాయను. పరలోకంలో గుడారం కట్టింది ఎవరు? తండ్రి దేవుడు. ఇప్పుడు అక్కడ గుడారంలో యాజకత్వం చేసేది ఎవరు? క్రీస్తు ప్రభు. యాజకత్వం ద్వారా ఆరాధన పొందేది ఎవరు? తండ్రి. మీరు కిందకి చదివితే 4వ వచనంలో ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించేవారు ఉన్నారు కనుక ఈయన క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్న ఎడల ఏమై ఉండడు? యాజకుడై ఉండడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాము. 5వ అధ్యాయంలో ప్రధాన యాజకుడు నియమించబడిన విధానాన్ని ఆలోచన చేశాం. 8వ అధ్యాయంలో ప్రభువైన యేసు భూమి మీద ఉన్నట్టయితే యాజకుడుగా ఉండడు అనే సంగతి స్థిరంగా తెలుసుకున్నాం. కనుక
ప్రభువే స్థాపించిన ఈ ప్రభు అనే ఇక్కడ పెద్ద అక్షరము తండ్రి అని దేవునికి సంబంధించింది. ప్రభు అనే మాటలు అప్పుడప్పుడు మీకు పొరపాటుగా ఆత్మ ప్రభు అనే మాటలు కొన్నిసార్లు తప్పుడుగా పెద్ద అక్షరాలు పెట్టారు కనుక జాగ్రత్తగా మీ సందర్భాన్ని చూసి అది రైటో తప్పో నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఆది అనేది, ఆది అంటే మొదలు, ఈ మొదలు సృష్టికి సంబంధించిన మొదలు, అనాదికి సంబంధించింది కాదు. అనాదికి మొదలు లేదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాను అని చెప్పిన ఈ సందర్భం అనాది కాలానికి సంబంధించకుండా శాశ్వతమైంది ఒకటి ఉంది. భూమి ఆకాశం సృజించిన ఈ కార్యక్రమం ప్రారంభం ఉంది, ఈ కార్యక్రమానికి అంతమంది. కనుక క్రీస్తు ప్రభు సృష్టికర్తగా ఈ సృష్టికి సంబంధించిన వాటిని మాత్రమే జరిగించాడు. భూమికి పునాది వేశాడు, ఆకాశాలు ఆయన చేతి పనులే. ఈ భూమి ఆకాశములు గతించిపోతాయి. కారణం ఏంటంటే అవి వాటికి ప్రారంభం ఉన్నాయి కాబట్టి అంతం ఉంటుంది. ప్రారంభం లేని సంగతులు కొన్ని ఉన్నాయి. ప్రారంభం లేని సంగతులకు వాటికి సృష్టికర్త తండ్రి అని దేవుడు. తండ్రి అని దేవుడు చేసిన కార్యములు వేరే, క్రీస్తు ప్రభు చేసిన కార్యములు వేరే. క్రీస్తు ప్రభు చేసిన వాటికి చేతి పనులు అని పేరు పెట్టారు. తండ్రి అని దేవుడు చేసిన దానికి చేసిన పనులు అని పేరు పెట్టారు. చేసిన పనులకు చేతి పనులకు తేడా ఉంది. రైట్. 24వ వచనంలో 9వ అధ్యాయము, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన చేత్తో చేయబడిన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు. కనుక పరలోకంలో ప్రవేశించిన క్రీస్తు యేసున్నాడే తండ్రి దేవుడు నిర్మించిన గుడారములో యాజకత్వం చేయటానికి ఉండిపోయాడు. ఆరాధన పొందేది తండ్రి అయిన దేవుడు, యాజకత్వం జరిగించేది ఆరాధకుల యొక్క ఆరాధనను తండ్రి అయిన దేవుని దగ్గరికి తెచ్చే ఆ ఆశ్చర్యమైన కార్యక్రమాన్ని నిర్వహించేది క్రీస్తు. అందులో నేను చెప్పిన మీ తేడాలోనే ఈ సృష్టి చేతి పనులకు సంబంధించింది క్రీస్తు యేసు వలన చేయబడింది. కొలసి 1:16 చదివాం. 15లో ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆ సర్వ సృష్టికి ఆది
సమస్తము క్రీస్తు ప్రభు చేసిందే సృష్టిని. భూమి ఆకాశములు ఆయన చేసిన కార్యక్రమాలు, పనులే. ఆయన చేసిన పనులు ఏమనంటే చేతి పనులు అన్నాడు. కొలసలకు రాసిన పత్రిక మీకు తెలిసింది, 15వ వచనం నుండి 1వ అధ్యాయము. ఆయన క్రీస్తు ప్రభు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమే కానీ, సింహాసనంలైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వము ఆయన యందు సృజింపబడను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడను. ఆయన 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు క్రీస్తు ప్రభు, సమస్తమునకు ఆధారపడి. కనుక చేసిన వాడు, సృష్టిని నిర్మించిన వాడు క్రీస్తు యేసు. అయితే ఈ సృష్టికి ఆది ఉంది. ఏ సృష్టికి ఆది ఉంది? భూమి ఆకాశం ఉన్నాయి కదా, ఈ సృష్టికి ఆది ఉంది. ఆది దేనికైతే అవుతుందో దానికి అంతముంది. ఆదన్న దానికి అంతముంది. కాబట్టి ఏం చేస్తున్నాడంటే ఆకాశంలో నీ చేతి పనులే అవి నచ్చి దాన్ని నీవు నిల్ అదే చెప్పాడు. ప్రభువా నీ వాదెందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచిందువు, అవన్నీ వస్త్రములే పాతగిలును, ఉత్తరీయములే వాటిని మడిచివేతువు, అవి వస్త్రములే మార్చబడిను గాని నీవు ఏకరీతిగానే అన్నావు, నీ సంవత్సరములు తరుగవు. కనుక ఆ సృష్టికి ప్రారంభం ఉంది, ఈ సృష్టికి అంతం ఉంది. ప్రారంభంలోని కార్యక్రమాలు ఉన్నాయి కొన్ని, లేక మన ప్రారంభం గురించి తెలియని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, వాటికి ఆది లేదు బైబిల్లో. ఆది ఉన్న వాటిని, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను అని చెప్పిన ఈ ఆది ఉన్న వాటిని చేసిన వాడు క్రీస్తు ప్రభు, వాటికి అంతమంది. మరి ఆది కాకుండా సంగతులు ఉన్నాయే, అంతం లేని సంగతులు ఉన్నాయే, వాటిని చేసింది ఎవడు? భూమి లేకముందు, ఆకాశం లేకముందు ఉన్నాయే, పరలోకముందే, అది దేవుని నివాస స్థానమే, దాన్ని చేసింది ఎవరు? ఈ భూమి ఆకాశాలతో పరలోకం ప్రారంభం కాల. కరెక్ట్? భూమి ఆకాశాలతో పరలోకం ప్రారంభం కాల. భూమి ఆకాశాన్ని ప్రారంభించిన వాడు ఎవరో? క్రీస్తు ప్రభు. మరి భూమి ఆకాశాలకు ముందు ఉన్నది. భూమి ఆకాశాలు లేనప్పుడు ఏమేముందో నేను చెప్పాను మీకు. ఏమేముందో? క్రీస్తు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, తండ్రి దేవుడు ఉన్నాడు, దూతగణం ఉంది, పరలోకం ఉంది. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ సృష్టికి సంబంధించిన వాటినేమో చేతి పనులు అన్నది. అయితే ఇది పేరు చేతి పనులు, పేరు చేతి పనులు కానీ చేతితో చేసినందువల్ల చేతి పనులు కానీ ఈ భూమి ఆకాశంలో నీ చేతి పనులు, ఎందుకంటే సృష్టికి సంబంధించినవి. సృష్టి నశించిపోయి సృష్టికి సంబంధించినవి ఉన్నాయి కొన్ని, వాటిని చెప్పేప్పుడు నేను మీకు వాటిని ఎవరు చేశారు చూపెడతానండి. దీంట్లోనే ఉన్నాయి, మీరు ఎక్కడికే పోవాల్సిన అవసరం లే. ఏ పుస్తకాలు, రహస్యాలు, కామెంటరీలు, అబ్బోహినంత కామెంటరీ పెద్ద గ్రంథం చదివే కాదు, పెద్ద గ్రంథం చేస్తే పోసుకోవాలి సంగతులు మాట్లాడతాడు. నేను గ్రంథం చేసి చదివితే అది గ్రహించగలిగితే దైవనీయం మాట్లాడతాడు. నేను గ్రంథం చూస్తాను. ఫిబ్రవరికి రాసిన పత్రిక, ఫిబ్రవరికి రాసిన పత్రికలో ప్రభువైన యేసు ఈ భూమి మీద యాజకత్వం చేయటానికి వీల్లేదట, అందువల్ల ఆయన ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళాడు అని రాయబడి ఉంది. 9వ అధ్యాయం 11వ వచనం. అయితే
అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, జాగ్రత్త గుర్తుపెట్టుకో, అసలు మాట వస్తుంది, హస్తకృతము, హస్తకృతం అంటే చేతి పని, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది. చేతి పని అయితే సృష్టి సంబంధించింది, చేతి పని కానిది ఈ సృష్టి సంబంధం కానిది. కాబట్టి సృష్టికి ఏమని పేరు పెట్టారు? చేతి పని అని పేరు పెట్టాడు. ఈ సృష్టి సంబంధం కానిది ఏదో ఉందంట, క్రీస్తు అక్కడికి వెళ్ళాడట. చదువుతాం. అయితే క్రీస్తు రాబోతున్న వేళల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకలేకే కోడలేకే రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఏ ఊర్లో ప్రవేశించాడు? ఈ భూమి మీద ఎక్కడ ప్రవేశించలా, ఆకాశంలో ఎక్కడ ప్రవేశించలా. ఎక్కడ ప్రవేశించాడు? మరి ఎక్కడ ప్రవేశించాడు? భూమి ఆకాశాల్లో కాదు. భూమి ఆకాశం అయితే సృష్టి సంబంధించిన చేతి పనుల్లో ప్రవేశించినట్టు. మరి ఎక్కడ ప్రవేశించాడు? ఈ సృష్టి సంబంధమైన దాంట్లో ప్రవేశించలేదు. 24వ వచనం, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాను. పరలోకం దేనికి సంబంధించింది కాదన్నమాట, ఈ సృష్టి సంబంధించింది కాదు. కాబట్టి భూమి ఆకాశాన్ని సృష్టించినప్పుడు ఏం సృష్టించలేదు? పరలోకం సృష్టించబడలా. పరలోకం ఎప్పుడు నుంచింది? ఎప్పుడు నుంచి ఉందో నాకు తెలియదు. కానీ సృష్టి ఎప్పుడు నుంచి ఉంది? సృష్టి కాదు, ఉంది. కృష్ణ ప్రభు చేసినప్పుడు ఉంది. ఆది దేవుడు భూమి ఆకాశం సృష్టించను అని చెప్పబడిన సంగతులు ఉన్నాయి. కాబట్టి సృష్టికి ప్రారంభం ఉంది, సృష్టికి ప్రారంభించని కొన్ని సంగతులు ఉన్నాయి. సృష్టికి ప్రారంభం కాని, సృష్టితో సంబంధం లేని సంగతులను సృష్టినేమో కృష్ణ ప్రభు చేశాడు, సృష్టికి సంబంధం కాని సంగతులను తండ్రి దేవుడు చేశాడు. చదువుతాం ఇప్పుడు గమనించి. హెబ్రీయులకే ఉన్నాం 11వ అధ్యాయంలో. అయితే మీరు గంధం చదివినప్పుడు ఇంత విచక్షణగా విడమర్చి జాగ్రత్తగా చదవడానికి మీకు మనసు తొయ్యటల్లా. 11వ అధ్యాయం, హెబ్రీయులకు 11వ అధ్యాయంలో 11వ వచనం నుండి క్షమించాలి 10వ వచనంలో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుండా ఉన్నాడో, ప్రభు అయిన క్రీస్తు యేసు కాదు దీనికి శిల్పి నిర్మాణకుడు. ప్రభు అయిన యేసు క్రీస్తు దేనికి శిల్పి నిర్మాణకుడు? భూమి ఆకాశములకు వాటికి సంబంధించిన సమస్తమైన వాటికి ప్రభు అయిన యేసు సృష్టి నిర్మాణకుడు. ఈ సృష్టి సంబంధం కాని వాటికి ఇంకొక ఆయన నిర్మాణకుడు ఉన్నాడు. అబ్రహామును గురించి మాట్లాడుతానే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుండా ఉన్నాడో పునాదులు గల పట్టణం వైపు అబ్రహాము ఎదురు చూస్తుంది. పునాదులు గల పట్టణం భూమి మీద లేదు, అది ఆకాశం అంతకంటే లేదు. కాబట్టి భూమి ఆకాశాలు మించి ఎక్కడో. అయితే ఎవరు దానికి శిల్పి నిర్మాణకుడు? దేవుడే శిల్పి దానికి నిర్మాణకుడు. కాబట్టి పరలోకం గురించి మాట్లాడినప్పుడు ఈ సృష్టి సంబంధం కానిది, మరి ఘనమైనది, హస్తకృతం కాంది, అక్కడికి వెళ్ళాడు క్రీస్తు ప్రభు. అవునా? చూద్దాం, కింద చూస్తేనే మనకి ఇంకా సంగతులు వివరించబడ్డాయి. అబ్రహాము ఈ సృష్టిలో భూమి మీద యాత్రికుడు పరదేశట. 13వ వచనం నుండి, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద యాత్రికులము పరదేశమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారేమవుతున్నది. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుతున్నారు కదా. వారు ఏ దేశము నుండి వచ్చిరో? ఎక్కడి నుంచి వచ్చారు? భూమిలో నుంచి వచ్చారా? భూమిలో నుంచి రా. భూమి అక్కడి నుంచి, ఇది ఎక్కడి నుంచి? మట్టి భూమిలో నుంచి వచ్చినమాట భాష. కాబట్టి మాట్లాడుతుంది మట్టిని గురించి కాదు అన్నమాట. ఈ మట్టి దేహము క్రీస్తు ప్రభు యొక్క చేతి పని. కాబట్టి సృష్టి సంబంధించి
వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునే ఎడల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, ఏం దేశం అంటేనంట పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. భూ సంబంధమైన దేశం ఉంది, పర సంబంధమైన దేశం. వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడు అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడ్డాడు. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ఏలయనగా ఆయన వారి కొరకు, వారు అంటే దేవుడు వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆల్రెడీ మేడ్. మీరు ఈ సందర్భంలో అపార్థం చేసుకుంటారేమో ఇంకొక లేఖనం చెప్తారు. మా ప్రభువుని యేసు తన అపోస్తలులతో మాట్లాడిన యోహాను సువార్త 14వ అధ్యాయం. 14వ అధ్యాయం మొదటి నుండి అంటున్నాడు, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి. ఎవరిల్లది? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, పరలోకం తండ్రి ఆయన తండ్రి లేట. లేని ఏళ్ళ మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచి వెళ్తున్నాను. అంటే ఏం చేయబోతావు ప్రభు? కొత్తగా కట్టినావంటాను. నో న్యూ కన్స్ట్రక్షన్స్. ఏం చేస్తాడంటే క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ది అలాట్మెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. అలాట్మెంట్ చేస్తాడే, ఎవరికి పోర్షన్ అలాట్ కావాలనో. అలాట్మెంట్ అని తెలిసిన అలాట్మెంట్ చేస్తుంటారు. అంటే అలాట్మెంట్ ఏంటంటే ఎవరిది వాళ్ళకి, ఎవరిది దేనికి కేటగిరీ అది? అది ఎంఐజియా, మిడిల్ ఇన్కమ్ గ్రూపా, హెచ్ఐజి హైయర్ ఇన్కమ్ గ్రూపా, లేకపోతే కార్పొరేషన్ డౌన్ ట్రావెలింగ్ గ్రూపా? ఏ గ్రూప్ అది? ఆ అలాట్మెంట్ చేసేదవరు అన్నమాట. వారి వారి పని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇయటానికి క్రీస్తు సిద్ధపరిచిన దాన్ని బట్టి నీకు దేనికి సంబంధించిన వాడు అలాట్మెంట్ మాత్రమే క్రీస్తు అప్పగించబడింది, కానీ ఇది కట్టడానికి పోలా, అలాట్మెంట్ ఇయటానికి పోయాడు. కానీ పరలోకపు నిర్మాత ఎవరన్నమాట? పరలోకపు నిర్మాత తండ్రి. భూమికి ఆకాశంలోకి నిర్మాత ఎవరన్నమాట? క్రీస్తు. తండ్రి దేవుడు సృష్టికర్త, అవును సృష్టికర్త. క్రీస్తు ప్రభు సృష్టికర్త, అవును సృష్టికర్త. ఆయనేమో పరలోక సంబంధమైన వాటిని చేశాడు, క్రీస్తు భూ సంబంధమైన వాటిని చేశాడు. దానికి వ్యత్యాసం మనుషులు చూడగలిగిన గ్రంథంలోనే ఉన్నాయి, లేకుండా పోయింది ఏమిటా? మనం ఎక్కడో నుంచి తీసుకొచ్చి దీంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవం కాబట్టి వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచాడంటే క్రీస్తు ప్రభు ఏం చేస్తాడట? నేను మీకు మాత్రం స్థలం అలాట్ చేస్తాను. నేను మీకు స్థలం సిద్ధపరిచినట్టయితే మీకు ఏ స్థలం వచ్చిద్దో, మీ పనిని బట్టి మీకు ఏ స్థలం వచ్చిద్దో. వాస్తవానికి పౌలు గారిని నన్ను ఒకే స్థలంలో కూర్చోబెట్టబోట్లా. ఎందుకో తెలిసిన, పౌలు గారు తన జీవితం అంతా శ్రమపడి ప్రయాసపడి జాగరణంలో దెబ్బలు తిరిగి జైలు చర్చాలు పాలైపోయి వాడు తగిలిపోయిన బాధల్లో ఉండి అనేకమైన చిత్రహింసలు ప్రభు కొరకు అనుభవించిన వాడికి బాధలు ఇబ్బందులు లేకుండా వారికి హాయిగా లోకంలో డొల్లించుకొని అనుకునే వాడికి ఇద్దరు సమానమైన కేటగిరీ అంటే దేవుడు అన్యాయస్తుడు అయి ఉండాలి. దేవుడు అన్యాయస్తుడు కాడు అనుకున్నప్పుడు ఏం జరుగుద్ది అన్నమాట? వాని క్రియలు చొప్పున ప్రతివానికి తను ఇయడానికి జీతం ఇయడానికి ఆయన దగ్గర సిద్ధపరచబడిన కారణాన క్రీస్తు ప్రభు ఆ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తున్న కారణాన ఏ డిపార్ట్మెంట్ శాలరీ ఇచ్చే మన ఆఖరి రోజు పేమెంట్ ఇచ్చే కార్యక్రమం క్రీస్తు ప్రభు హ్యాండిల్ చేస్తున్న కారణాన ఎవరికి ఏది ఎలాట్ అవడానికి క్వాలిఫై అవుతుంటాడో దాన్ని బట్టి ఆయన చేస్తుంటాడు అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం. కనుక పరలోక సంబంధమైన వాటిని తండ్రి అని దేవుడు ఎప్పుడో నిర్మాణం చేసి పెట్టాడు. క్రీస్తు ప్రభు భౌతికమైన ఈ దేహాన్ని కట్టాడు నా కోసము. ఈ దేహం పోతే మరొక దేహము దీని మీద ధరించుకోవటానికి పరలోకమందున దేవుడు ఇంకొక దేహాన్ని తయారు చేసి పెట్టాడు నా కోసం. ఇది క్రీస్తు చేసింది, ఇది పోతుంటుంది. తండ్రి దేవుడు పోకుండా శాశ్వతంగా ఉండటానికి తన దగ్గర నివాసం చేసి పెట్టుకోవటానికి ఈ దేహం ఎదురికి పనికిరాదు కనుక వేరొక దాన్ని తయారు చేసి రెడీగా పెట్టించేట. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం. భూమి మీద
మన గుడారమైన ఈ నివాసము ఏ నివాసము? శరీరము శిథిలమైపోయినను చేతి పని కాక, ఇదో ఈ చేతి పని. మట్టిని తీసుకున్నాడు, ముద్ద బొమ్మని చేశాడు చేతి పనిగా. అలానే ఈ దేహము చేతి పనిగా గురించబడి, ఈ దేహం పేరు చేతి పని. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుతున్నాం. అదెవరి పని? చేతి పని కాదు, ఇదో చేతి పని అయింది. భూమి ఆకాశంలో క్రీస్తు యేసు చేసింది, చేతి పని కాంది తండ్రి అంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో వ్యత్యాసం? అసలు ఇంత తేటగా ఉంటే మనుషులు ఆయన ఈయన అంటానికి ఏమొచ్చిందో తెలియలా, వ్యత్యాసం చూడటానికి చేత కాక. క్రీస్తు బాబు సృష్టికర్త కాదంటల్లని, చేతి పనులు ఆయన వల్ల కలిగినాయి. ఆయన చేశాడు, కానీ ఎవరి కోసం చేశాడు? పలానా ఆయన కోసం చేశాడు, తండ్రి అని దేవుని కోసం చేశాడు. ఆయన కట్టించుకున్నాడు, ఈయన కట్టాడు. మరొకసారి చదివి వినిపిస్తా ఈ సంగతి, తెలిసిందే. భావన ఎవరి నుంచి పుట్టింది? ఆ భావనకు రూపం ఇచ్చింది ఎవరు? భావన పుట్టింది ఒక చోట, రూపం ఇచ్చింది మరొక చోట. పుట్టింది ఒకరి మనసులో, భావన రూపం ఇచ్చింది మరొక ఆయన. కొరింథీయులకు మొదటి పత్రిక 8వ అధ్యాయం చదివే ఇంతకుముందుకు మనం దీన్ని ఆయన ఈ రూపంలో చదవాలి, అందువని చదవబోతాం. మళ్ళా 6వ వచనంలో ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలను బడినవి ఉన్నను మనకొక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి, ఎక్కడి నుంచి భావన? ఆయన నుండి ఏమొచ్చింది? సమస్తమును కలిగెను, మనము ఆయన కొరకున్నాం. కరెక్ట్. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారు. కాబట్టి మనసేమో భావనేమో తండ్రి అని దేవుంది, క్రియారూపమేమో క్రీస్తు చేస్తుంది. అందువల్ల తండ్రి అని దేవుని కొరకు క్రీస్తు ప్రభు చేశారు అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడి, ఎవడొకటి కట్టాలా? కట్టకుండా ఇల్లు వస్తుందా? రాదు. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. ఆ తర్వాత చూడు, సమస్తమును కట్టిన వాడు దేవుడే. అందువల్ల ఏముందో తెలుసిన, యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువాడి ప్రయాస వ్యర్థమే. కాబట్టి ఇల్లు కట్టామనుకోండి, ఎవడో ఒకటి కట్టాలా. అసలు కట్టింది ఎంత ఎవరో దక్కుద్ది. ఇల్లు కట్టించిన ఎలా కట్టువాడి ప్రయాస వ్యర్థమే. కట్టించింది ఎవడు అన్నమాట. కట్టించిన గంట ఎవరికి పోతుంది? దేవునికి పోతుంది. కట్టిన గంట మనిషికి అయితే కట్టించిన గంట అని కడుతుంది. అందువల్ల దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడంటే చేసిన వాడు ఎవరు? క్రీస్తు ప్రభువు. గంట ఎవరికి పోతుంది? ఎవరైనా ఒక చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడు. అందువల్ల దేవుడు భూమి ఆకాశాన్ని సృజించమన్నారు. కానీ మహోన్నతులకు దేవుడు తానే ఈ భూమిని ఆకాశాన్ని తన చేత చేసిన వల్ల కాదు. సృష్టించమన్నారు. కానీ మహోన్నతులకు దేవుడు తానే ఈ భూమిని ఆకాశాన్ని తన
చేత చేసినందువల్ల కాదు, క్రీస్తు ప్రభు చేశాడు అని చెప్పాను నీకు మీకు వ్యత్యాసం. అందువల్ల ఈ వ్యత్యాసాలు మనుషులు తాటకి ఎప్పుడైతే చూడలేకుండా పోతారో వారి మనసులో అనిపిస్తుంటుంది, అలుకుగా వెళ్తుంటారు. నేను చెప్పమన్నా, మీరు విన్నారనుకుంటానండి. సరే, మాది పల్లెటూరు, కొంచెం కుప్పలు నూర్చాక అయిపోయాక గడ్డి చాలలో ఉంటుంది. కొంతకాలం చాలలో ఉండిన గడ్డిని ఇళ్ళకు తోలుకుంటుంటారు, లేకపోతే అమ్మేసుకుంటుంటారు. అమ్మేటప్పుడు మా ఊర్లో ఆ రోజుల్లో నేను ఉండేది దినాల్లో నాటు బండ్లు అని ఉండేవి. నాటు బండ్లు అంటే చక్రాల బండ్లు అన్నమాట, మామూలు చెక్కతో చేసిన చక్రాల బండ్లు ఉండేవి. ఆ చక్రాల బండి మీద ఎత్తుగా మోపులు వేస్తుంటారు. మోపులు వేసేటప్పుడు తాడు నడుంకేసుకొని లాగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు తాడు దిగి కింద పడినోళ్ళు కూడా ఉంటారు జనం. ఆ తాడు తెగిపోయింది ఒక రోజున బండి లాగుతున్నప్పుడు మోపు. ఈయన పడిపోయాడు, ఆ తొంట ఆడబడేసింది. బండి గట్టి తర్వాత కట్టుకుని వెళ్ళిపోయారు. దాని ప్రక్కనే రోడ్డు ప్రక్కనే తాడు పొడవాటి మోపు పడేసింది. ఆ ఉదయం అంటే ఒక ఆయన శనికి పోయాడట. శనికి పోతే తాజుగా ఉంది అంటే అక్కడ శనికి వచ్చాడు అని ఆలోచన చెప్తా ఉన్నారు. వాళ్ళ భావన ఏంటంటే తాజుభావం చెరిగితే దానికి ఏమన్నా టచ్ అయితే అది ఇంటికి వచ్చింది కలుసుద్ది అనే ఒక నమ్మకం ఉంటుంది జనానికి. అది అబద్ధం సత్యం నాకు మాత్రం తెలియదు. ఈ నమ్మకంతో ఆ శనికి వచ్చిన చెప్పినట్టు ఉన్నాడే అతన్ని మాత్రం మంచం మీద పెట్టారు. తాజుబాబు మంచం ఎక్కదు అంట, అందుకని నేను మంచంలో నడుబొడ్డున పెట్టి కూర్చోబెట్టాను. ఇవన్నీ కథలు అన్నమాట, అది చెప్తున్న కథలు మీకు చెప్పాను నేను. ఆ తర్వాత చుట్టూ జనం కూర్చున్నారు. మంచి బాణకర్రలు తీసుకున్నాం, భయంకరంగా మనగాళ్ళు వస్తుంది, అది కొట్టేద్దాం. రాత్రి అయిపోయింది కాబట్టి ఇంకా వస్తుంది గ్యారెంటీగా. ఇది అది ఎక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది, వచ్చా ఉంటుంది, ఇది ఎక్కడో ఉంటుంది, దాకా ఉంటుంది, అనుకుంటూ ఉండరు. ఈ రాత్రి అయిపోయినాక 10 గంటలు దాటినాక వాళ్ళు అక్కడికి బయటికి వెళ్ళాలా అని ఆలోచన వచ్చింది. అంటే నెంబర్ 2 బాత్రూమ్ అన్నమాట. ఇప్పుడు ఒక్కడ వెళ్తాడా, తాజుభావం అయిపోయాడు. ఒక్కడే అన్నాడు కాబట్టి నేను వస్తా కదా అన్నాడు. ఆయన పెద్ద పెద్ద ధైర్యస్తుడు. బాణకర్ర, చెరకు బాణకర్ర తీసుకున్నారు, టార్చ్ లైట్ వేసుకున్నారు. వెళ్తాను వెళ్తా ఉండేటప్పటికి పాము అనుకుంటున్నారు కదా, ఆడు తెగిపోయిన మోక అక్కడ పడి ఉంది. అరే చూసావు కదా, ఎదురు మనకే వస్తుంది, ఇది ఎంత ధైర్యంగా అన్నాడు. అప్పుడు ఎదురన్నాడు ఒకడు, డబ్బా దిగి బాగా వదిలిపెట్టారు. సైకిల్ ఎంచుకుంటా అది పోయింది, మానేశారు. ఇంటికి వచ్చేసారు. ఇంకేమన్నా పాము పెట్టి పడేసాను, ఇంకేడుంది అది, ఎంత పెద్దదని, బా ఏం లేచిందని, కొత్త లేచిందని పోయి కమ్మోగి భయంకరమే. ఈ కోతలు అన్నీ కోసేసారు. సరే పాము చచ్చింది అనుకున్నారు. మొత్తానికి ఆ రోజు తెల్లారిపోయింది. మాత్రం నేనే చేశాను, పామును కొట్టారంటే పెద్ద మనగా ఆడిపోవంట, అది ఏందో కొట్టేసి అక్కడ పడేశారంట, చూసేద్దంటే వాళ్ళు ఎక్కడ కొట్టారు పడేశారని చెప్పారు. ఆ స్థలంలో పోయి చూస్తే పాము కనపట్లా, పెద్ద మోక ఉంటుంది. వీళ్ళు కొట్టిన పాము ఇది కూడా తీసుకొచ్చా. మన వాళ్ళు కొట్టిన పాము చూసారు, పెద్ద బోరాటి పాము లేచిపోయిందంటే ఇది గొప్ప. అందువల్ల మనుషులు ఏం చేస్తుంటారంటే వాళ్ళు లోపల ఉండే భావన ఉండే దాన్ని ఏం చేస్తుంటారంటే ఏది కనపడితే దాని మీద వేస్తుంటారు అన్నమాట. అంతకంటే జరిగేది ఏం లేదు. దాన్ని ఏమంటారంటే ఇల్యూజన్ అంటారు నామల్ని.
అందువల్ల గ్రంథం చదివేటప్పుడు ఏం చేశారంటే యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు సృష్టికర్త అనేటప్పటికి ఎక్కడైనా సృష్టి అన్న పేరు చెప్పినా లేకపోతే ఇంకేదైనా పేరు చెప్పినా దేవుడు అని పేరు చెప్పినా అని తగిలించేశారు. వాస్తవంగా ఎవరెవరు అని రోజున మనం థాట్ చేసుకుని జాగ్రత్తగా చూస్తూ ఉంటేనే క్రీస్తు ప్రభు సృష్టికర్త వాస్తవం. కానీ మరింకొక సృష్టికర్త ఉన్నాడు. సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు ఆదిందు భూమి ఆకాశం సృజించిన మాట వాస్తవం. ఆదిందు భూమికి పునాదులు వేసిన మాట వాస్తవం. ఆకాశంలో ఆయన చేసిన మాట వాస్తవం. అయితే తిరిగి ఆయన వెళ్ళాడే, ఆయన అంతకుముందు ఉన్నాడే, అది ఆయన చేసినాయి కాదు. ఎవరు చేసినాయి? ఆయన దేవుడు చేసినాయి. ఇప్పుడు ఆయన వెళ్ళిన స్థలం ఏదన్నమాట, ఈ సృష్టి సంబంధమైనది కానిది, సంబంధం కానిది మరి ఘనమైనది ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకంలో ఎవరిదో కాదంటాను, కృష్ణ ప్రభు చెప్పాడు, నా తండ్రి ఇల్లది అని. నేను మీకేం చెప్తున్నానంటే గ్రంథాన్ని విడమర్చి జాగ్రత్తగా చూస్తే నీకు రెండు రకాలైన సృష్టిలు ఉన్నాయి. ఒకటి ప్రారంభించబడిన సృష్టి, బైబిల్లో మనకు చెప్పబడిన ప్రత్యేకించి దాంట్లో మనం ఒక భాగం, ఆ సృష్టిలో మనం ఒక భాగం. ఆ భాగంలో దేహంతో, ఈ దేహం ఉంది మన మట్టి ఒళ్ళు, ఇది ప్రారంభించబడిన దేహానికి సృష్టికి సంబంధించింది. కానీ నాలో పోసిందే ప్రారంభించబడిన సృష్టికి సంబంధించింది కాదు. నాలో పోసిన జీవము, ఊపిరి ఎవరిది? దేవుడు తన జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ. అది ప్రకృతి నుంచి వచ్చిందా? నాలో ఉండే వ్యక్తి ప్రకృతి నుంచి రాలా. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. కనుక ప్రకృతి కాలిపోయే రోజున నాలో కాలిపోయింది మరొకటి దేవుని చేత అనుగ్రహించబడింది. అది దేవుని. అందుకు నేను శాశ్వతుడిని. కనుక నేను ఎక్కడి నుంచి వచ్చానంటే శాశ్వతుడు దేవుని దగ్గర నుంచి వచ్చాను అన్నమాట. శాశ్వతుడు దేవుని దగ్గర నుంచి వచ్చాను కనుక నేను అనే నా వ్యక్తిత్వము, నేను ఈ వ్యక్తిని శాశ్వతమైన వాడిని. కనుక ఈ గుడారం రాలిపోయింది. ఈ గుడారం రాలిపోతే నన్ను ఆయన దిగంబరినిగా పెట్టాలని ఉద్దేశించాల. దిగంబరిని కాకుండా ఉండటానికి మరి శ్రేష్టమైన ఒక దేహాన్ని కడుతున్నాడంట, గుడారాన్ని. ఇది రాలిపోతే అది వేస్తాడు. ఒకవేళ రాలిపోకుండా ప్రభు అనే క్రీస్తు యేసు మహాప్రభు ప్రత్యక్షమే రోజు వరకు ఉంటే దాన్ని దీని మీద తొడుగుతాడు. తొడిగితే ఏమవుద్దంటే లోపల ఉన్నది లోపలికి వెళ్ళింది జీర్ణమైపోయి ఆ తొడిగిందే శాశ్వతంగా కనిపిస్తుంది. అలాంటి ఒక ఏర్పాటు ఉంది, అది దేవుని చేత కట్టబడింది. కనుక శాశ్వతంగా ఉండే ప్రతిదీ తండ్రి దేవుని చేత కట్టబడినాయి. తాత్కాలికమైన డిజైన్లో కట్టబడిన అవన్నీ క్రీస్తు ప్రభు వలన కట్టబడినాయి. కనుక అబ్రహాం చూచింది దేవుడు దేవునికి శిల్పియో నిర్మాణకుండా ఉన్నాడు, పునాదులు గల పట్టు. క్రీస్తు ప్రభు వెళ్ళింది ఆయన తండ్రి ఇంటికి, ఆయన కట్టిన ఇంటికి కాదు. పరలోక సంబంధమైన. కనుక మేము జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే పరలోక సంబంధమైనది దేవుని చేత నిర్మాణమైనది అని రాయబడింది గ్రంథంలో. చూపిస్తారు మరొకసారి. హెబ్రీలకు 11వ అధ్యాయం. హెబ్రీలకు 11వ అధ్యాయం. మీరు మరొకసారి చూస్తేనే 10వ వచనంలో ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుండా ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. 13వ వచనం నుండి తిరిగి వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని, భూమి ఎవరిదే? కృష్ణ ప్రభు నిర్మాణం చేసింది కనుక అది ఈ ప్రకృతి సంబంధమైంది కనుక చేతి పనిగా ఎంచబడింది. విశ్వాసము గలవారే మృతులందిరి,
ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకుని ఎడలా మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా ఏ దేశం అది? పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అది సృష్టి సంబంధించింది కాదు. పరలోక సంబంధమైన దేశంలో కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడు అనిపించుకుంటూ దేవుడు వారిని గురించి సిగ్గుపడ్డాడు. అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. హెబ్రీయులకు 4వ అధ్యాయంలో పద్నాలుగో వచనం నుండి, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుతున్నాం. కింద చదివేస్తే 15వ వచనంలో, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలుడు అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడినందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాళిమి చెప్పగలవాడైనాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకు పాపములను క్షమించాడు. పాపముల నిమిత్తము అర్పణం చేయవలసిన వాడై ఉన్నాడు. మరి ఎవడుని ఘనత తనకు తానే వహించుకొనడు. ప్రభు అటువలే క్రీస్తు కూడా 5వ వచనంలో ప్రధాన యాజకుడగుటకు తను తానే మహిమ పరచుకొనలేదు, తండ్రి దేవుడు దీన్ని ఇచ్చాడట. 8వ అధ్యాయానికి వచ్చాము. 8వ అధ్యాయంలో సంగతి వివరిస్తా ఉన్నాడు. మొదటి నుండి మేము వివరించుతున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా, మనకట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ఎవరు కట్టారంట? ప్రభువే స్థాపించిన. ప్రభువే స్థాపించిన జాగ్రత్త గుర్తు పెద్దక్షరాలతో చేపించింది. తండ్రి దేవుడు స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయ్యండి. పరలోకం ఎవరు కట్టారంట? పరలోకమందు మహామోహని సింహాసనం కుడిపార్శ్వమున ఆసీనుడాయను. పరలోకంలో గుడారం కట్టింది ఎవరు? తండ్రి దేవుడు. ఇప్పుడు అక్కడ గుడారంలో యాజకత్వం చేసేది ఎవరు? క్రీస్తు ప్రభు. యాజకత్వం ద్వారా ఆరాధన పొందేది ఎవరు? తండ్రి. మీరు కిందకి చదివితే 4వ వచనంలో, ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించేవారు ఉన్నారు కనుక ఈయన క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్న ఎడల ఏమై ఉండడు? యాజకుడై ఉండడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాము. 5వ అధ్యాయంలో ప్రధాన యాజకుడు నియమించబడిన విధానాన్ని ఆలోచన చేశాం. 8వ అధ్యాయంలో ప్రభువైన యేసు భూమి మీద ఉన్నట్టయితే యాజకుడిగా ఉండడు అనే సంగతి స్థిరంగా తెలుసుకున్నాం. కనుక ప్రభువే స్థాపించిన ఈ ప్రభు అనే ఇక్కడ పెద్ద అక్షరము తండ్రి అని దేవుడికి సంబంధించింది. ప్రభు అనే మాటలు అప్పుడప్పుడు మీకు పొరపాటుగా ఆత్మ ప్రభు అనే మాటలు కొన్నిసార్లు తప్పుడుగా పెద్ద అక్షరాలు పెట్టారు. కనుక జాగ్రత్తగా మీ సందర్భాన్ని చూసి అది రైటో తప్పో నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఆది అనేది, ఆది అంటే మొదలు. ఈ మొదలు సృష్టికి సంబంధించిన మొదలు, అనాదికి సంబంధించింది కాదు.
అనాదికి మొదల్లేదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాను అని చెప్పిన ఈ సందర్భం అనాది కాలానికి సంబంధించకుండా శాశ్వతమైంది ఒకటి ఉంది. భూమి ఆకాశంలో సృజించిన ఈ కార్యక్రమం ప్రారంభం ఉంది, ఈ కార్యక్రమానికి అంతమంది. కనుక క్రీస్తు ప్రభు సృష్టికర్తగా ఈ సృష్టికి సంబంధించిన వాటిని మాత్రమే జరిగించాడు. భూమికి పునాది వేశాడు. ఆకాశాలు ఆయన చేతి పనులే. ఈ భూమి ఆకాశములు గతించిపోతాయి. కారణం ఏంటంటే అవి వాటికి ప్రారంభం ఉన్నాయి కాబట్టి అంతం ఉంటుంది. ప్రారంభం లేని సంగతులు కొన్ని ఉన్నాయి. ప్రారంభం లేని సంగతులకు వాటికి సృష్టికర్త తండ్రి అని దేవుడు. తండ్రి అని దేవుడు చేసిన కార్యములు వేరే, క్రీస్తు ప్రభు చేసిన కార్యములు వేరే. క్రీస్తు ప్రభు చేసిన వాటికి చేతి పనులు అని పేరు పెట్టారు. తండ్రి అని దేవుడు చేసిన దానికి చేసిన పనులు అని పేరు పెట్టారు. చేసిన పనులకు చేతి పనులకు తేడా ఉంది. రైట్. 24వ వచనంలో 9వ అధ్యాయము, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన చేతితో చేయబడిన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు. కనుక పరలోకంలో ప్రవేశించిన క్రీస్తు యేసున్నాడే తండ్రి దేవుడు నిర్మించిన గుడారములో యాజకత్వం చేయటానికి ఉండిపోయాడు. ఆరాధన పొందేది తండ్రి అయిన దేవుడు, యాజకత్వం జరిగించేది ఆరాధకుల యొక్క ఆరాధనను తండ్రి అయిన దేవుని దగ్గరికి తెచ్చే ఆ ఆశ్చర్యమైన కార్యక్రమాన్ని నిర్వహించేది క్రీస్తు. అందులో నేను చెప్పిన మీ తేడాలోనే ఈ సృష్టి చేతి పనులకు సంబంధించింది క్రీస్తు యేసు వలన చేయబడింది. కొలసి 1:16 చదివాం. 15లో ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన సృజింపబడెను.
దేశమందున్నవి భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వము ఆయన ఎందుకు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆయన ఆధారం. ఈ సృష్టికి సంబంధించిన వాటికి ఆధారభూతులైన వాడు క్రీస్తు మహాప్రభు. ఈ సృష్టికి సంబంధము కాని వాటిని నిర్మించిన వాడు తండ్రి. ఆ వ్యత్యాసం అది తేటగా జాగ్రత్తగా గ్రహించితే అనేక ఇబ్బందులు మీకు తప్పిపోతాయి. జాగ్రత్తగా ఒక సంగతి మళ్ళా మీ మనసు జ్ఞప్తికి తీసుకొస్తున్నా. హెబ్రీలకు 9వ అధ్యాయంలో మీరు మర్చిపోకుండా ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి. 11వ వచనం 11-12లోని, అయితే క్రీస్తు రాబోతున్న మేళల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి దత్తగుర్తు పెట్టుకో, హస్తకృతము కానిది చేతి పని కాదన్నమాట. అనగా ఈ సృష్టి సంబంధము కానిది. ఈ సృష్టి సంబంధమైందేమో చేతి పనులను పేరు పెట్టాడు. హస్తకృతము కానిది అంటే ఈ సృష్టి సంబంధం కానిది అవుతుంది అన్నమాట. హస్తకృత్యమైనది సృష్టిదేమో హస్తకృతమైనది, సృష్టి సంబంధము కానిదేమో హస్తకృతము కాని. కాబట్టి సృష్టి ఏమో ఫలనప్పుడు ఆదిను దేవుడు సృష్టిని చేసిన మాట వాస్తవము. కాబట్టి ఈ సృష్టికి ముందు హస్తకృతము కానిది ఉంది. హస్తకృతము కానిది శాశ్వతమైంది అని మీకు ఇంతకుముందు వివరించినట్టుగా అబ్రహాము ఆకాశానికి భూమికి జోట్లా. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుండా ఉన్నాడో, దేవుడని మనం మాట్లాడుతున్నా ఈయన తండ్రి ఎందుకు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణమై అబ్రహాం ఎదురు చూచాడు. అంటే ఏమన్నమాట, ఆది ఎందుకు భూమికి పునాదులు వేయకముందు పరలోకం ఉంది. ఈ భూమికి పునాదులు వేసినప్పుడే పరలోకం ఊడిపడలా, అప్పుడే దేవుడికి వచ్చి పడలా. అంతకుముందు ఉన్నాడు ఆయన, అంతకుముందు క్రీస్తు ప్రభు ఉన్నాడు, అంతకుముందు పరిశుద్ధాత్మ ఉన్నాడు, అంతకుముందు దేవదూత గణం ఉన్నారు. చెప్పానండి. అంతకు ముందున్న వారు సృష్టికి సంబంధం కాని స్థలం దాంట్లో ఉన్నారు. ఈ సృష్టికి సంబంధం కానిది, ఈ సృష్టికి సంబంధం కాని దాన్ని హస్తకృతము కానిది అన్నారు. సృష్టికి సంబంధించింది క్రీస్తు ప్రభు నిర్మాణం చేశాడు అని చెప్పాడు తండ్రి అని దేవుడే. ఫిబ్రవరి 1:10 మరియు ప్రభువా నీవు ఆదిందు భూమికి పునాదులు వేస్తువి, ఆకాశంలో నీ చేతి పనులే, అవి నశించును దాన్ని నిలిచి. కాబట్టి నా చేతి పనులు అన్నమాట ఆకాశము భూమి. ఆకాశాలు భూమి లేనప్పుడు దేవుడు లేడా, కృష్ణ ప్రభు లేడా, పరిశుద్ధాత్మ లేడా, దేవత గణం లేరా? ఎక్కడున్నారు? ఆకాశం భూమి లేదా? ఎక్కడున్నారు వారు? ఆకాశం భూమి లేనప్పుడు స్థలము పరలోకం. అది శాశ్వతమే. దాని పేరు తండ్రి. కృష్ణ ప్రభు చెప్పిన ఆయన తండ్రి. 14వ అధ్యాయం 1వ వచనం మీకు తెలియజేసేంత ముందుగా యోహాను సువార్తలో చెప్పేశాడు, ఏం కంగారు పడొద్దని, మీ హృదయంలో కలవరపడనీకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుతుంది. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కదా. కాబట్టి ఈ సృష్టి దేవుడు భూమి ఆకాశంలో సృజించాను అనే దీనికి తండ్రి ఇంటికి సంబంధం లేదు. తండ్రి ఇల్లు పరలోకం. ఈ భూమి ఆకాశం చేసినప్పుడే పరలోకం చేయాలి ఆయన. ఇలా భూమి ఆకాశాలు లేనప్పుడు పరలోకం ఉంది. తండ్రి ఇల్లు శాశ్వతంగా ఉంది, అది శాశ్వతమైంది. ఈ భూమి ఆకాశము శాశ్వతమైంది కాదు. ఇవి చేతి పనులుగా కనుక తీసివేయబడతాయి. హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కాదు. మీకు అర్థమవుతుందా? ఇది సృష్టి సంబంధమైనది. భూమి ఆకాశములు ఎన్ని ఆకాశాలన్నా వండని, నువ్వు కనపడుతున్న మహావిశ్వ నక్షత్ర గోళాలు ఉండండి, కోట్ల కొలది నక్షత్రాలు ఉండని, అవన్నీ సృష్టి సంబంధించినవి. ఈ సృష్టి సంబంధించినవన్నీ రగులు కొనిపోతుంటాయి. ఆకాశములు రగులు కొనిపోవునట్టు, పంచభూతములు మిక్కటమైన వాండ్రంతో కరిగిపోవునట్టు అవి కాలిపోతే నిలిచేది ఉంది శాశ్వతంగా. కనుక ఈ నిలిచేది
ఈ సృష్టితో ప్రారంభం కాకముందే ఉంది. ఈ సృష్టితో ప్రారంభం కాక ముందు ఉన్నది తండ్రి అని దేవుడు కట్టింది. మీకు ఆ వ్యత్యాసం తేటగా తెలిస్తే మీ విశ్వాసంలో దెబ్బలాట ఉంది. ఎక్కడ దెబ్బలాట ఉంది? లోపల దెబ్బలాట ఉంది. ఆ పోరాటం పడుతుంది. రైట్. 8వ అధ్యాయం మొదట్లో మేము వివరించుతున్న సంగతుల్లో సారాంశం ఏదనక మన కట్టు ప్రధాన యాజకుడు కూడా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయం అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడైంది. పరలోకమందు మహామహుని సింహాసనమును కూడిపార్శ్వమున ఆసీనుడాయన. క్రీస్తు ప్రభు వచ్చేటప్పుడు కొన్ని కాలిపోతాయి. ఏమేం కాలిపోతాయి? పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆకాశములు రగులు కొనిపోనట్టు పంచ
8వ అధ్యాయం మొదట్లో మేము వివరించిన సంగతుల్లో సారాంశం ఏదనక మన కట్టు ప్రధాన యాజకుడు కూడా ఉన్నాడు. అధ్యాయం మొదట్లో మేము వివరించిన సంగతుల్లో సారాంశం ఏదనక మన కట్టు ప్రధాన యాజకుడు కూడా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమును అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడైంది. పరలోకమందు మహామహుని సింహాసనమును కూడిపార్శ్వమున ఆసీనుడాయను. కృష్ణ ప్రభు వచ్చేటప్పుడు కొన్ని కాలిపోతాయి. ఏమేమి కాలిపోతాయి? పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆకాశములు రగులు కొనిపోనట్టు, పంచభూతములు మిక్కటమైన వేంట్రముతో కరిగి లయమైపోనట్టు, ఆయన దినపు మహారాజు రాకడ కొరకు ఎదురు చూడండి అని. భూమి అందరి కృత్యములు కాలిపోతాయి, ఆకాశాలు రగులుకొనిపోతాయి, పరలోకం కూడా రగులుకొనిపోతుందా? అప్పుడు పరలోకం రగులుకొని దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకం రగులుకొనిపోతుందా? రగులుకొనిపోతే ఆయన ఎక్కడ ఉంటాడు? కృష్ణ వాడు ఉండిపోతాడు, వాళ్ళు కూడా కాలిపోతారా? కాదు. అందువల్ల మీరు ఖచ్చితంగా ఈ వ్యత్యాసము జాగ్రత్తగా, శాశ్వతంగా ఉండేవి శాశ్వతంగా ఉండటానికి, శాశ్వతంగా ఉండే ప్రతిదాన్ని దేవుడు తండ్రి దేవుడు చూశాడు. ఈ దేహము క్రీస్తు ప్రభు యొక్క చేతి పని. ఆదామును తొలిగా నిర్మాణం చేసిన వాడు క్రీస్తు ప్రభు. కానీ దేహం పోతే ఈ దేహానికి బదులుగా మరొక దేహాన్ని చేసిన వాడు తండ్రి. కృష్ణ ప్రభు చేసిన దేహం పోతుంది, తండ్రి దేవుడు చేసిన దేహం పోదు అన్న. పోదని మీకు ఒక రెఫరెన్స్ చూపించి నేను 2 కొరింథీ 5వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో ఏమన్నాడంటే, భూమి మీద మన గుడారమైన ఇది తీసివేయబడిన హస్తకృతము కానిది, అది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. ఇది హస్తకృతమైంది, హస్తకృతము కానిది మరొకటి. మరి ఘనమైనదినైన గుడారము పరలోకములు ఉన్నదని ఎరుగు. ఎవరి చేత కట్టబడి? దేవుని చేత కట్టబడినది. చదువు కావాలని జాగ్రత్త. ప్రభు కట్టింది వేరే, తండ్రి దేవుడు కట్టింది వేరే. జాగ్రత్తగా ఈ తేడాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దేవుడు చేసిన పని హస్తకృతమైంది కాదు. క్రీస్తు ప్రభు చేసిన పని ఈ సృష్టి సంబంధమైంది కాబట్టి దానికి హస్తకృతమైంది. 2 సృష్టిలు ఉన్నాయండి మీకు అది చెప్పాలంటే. 2 రకాలైన సృష్టి ఉంది. ఒక రకమైన సృష్టి ప్రారంభించబడింది, అంతమైన సృష్టి ఉంది. ప్రారంభించబడింది భూమి ఆకాశములు, అందులో ఉండే సమస్త సర్వము, దృశ్యమైనా దృశ్యం కాకపోయినా, కంటికి కనపడకపోయినా, అది సింహాసనములైనా ప్రభుత్వములైనా అధికారములైనా ప్రధానులైన అధికారములైనా సర్వము దృశ్యమైనవి ఆయన ఎందుకు సృజింపబడెను, ఆయన ద్వారా సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఇవేమైపోతాయంటే కాలిపోతాయి. ఎప్పుడైతే ప్రారంభం ఉందో ఆది అందు, దానికి అంతం ఉంది. అది లేకముందున్నాయి, ఇది కాలిపోయినాకుంటాయి. నేను చెప్పేది అర్థం కావట్లేదు మీకు? అర్థం కాకపోతే మళ్ళీ రేపు వచ్చినప్పుడు సంగతులు చూస్తారు. రాజ్యములో క్రీస్తు పాలించే రాజ్యములో నీవు ఉంటివా, నీవు ఉంటివా. మానివేయగ నీదు మోసము
సిద్ధపడగలవా నీతి నివసించే రాజ్యములో క్రీస్తు పాలించే రాజ్యములో నీవు ఉంటివా నీవు ఉంటివా నీకు రక్షణ భారమును ప్రభు యేసుపై నుంచి నీవు నాగ్దలనాచరింపగా సిద్ధపడగలవా దేవునాగ్దలనాచరింపగా సిద్ధపడగలవా నీతి నివసించే